హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన సబ్స్క్రైబర్తో అయితే మన క్లినిక్ అంటూ రావడం జరిగింది. సో హెయిర్ లైన్ మార్కింగ్, సర్జరీ అవన్నీ అయిపోయిన తర్వాత మన ముందున్నాడు. సో అతనికి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సో తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, తనకి ప్రికాషన్స్ తీసుకోమని ఎలా చెప్పారు, సో ఇక్కడ డాక్టర్ ఎలా బిహేవ్ చేశారు, స్టాఫ్ ఎలా బిహేవ్ చేశారు, అసలు ఏ డాక్టర్ చేశారు, ఏంటి, ఎన్ని గ్రాఫ్ట్లు పట్టాయి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఇంకోటి మెయిన్గా ఏంటంటే కాస్ట్, ఎంత కాస్ట్ అయింది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. మెడిసిన్స్కి ఎంత కాస్ట్ అయింది ఏంటి అనేది అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. సో సర్జరీ అయితే నీకు అయిపోయింది, ఎలా ఉంది, నీ ఫీల్ ఎలా ఉంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, నేను ఫస్ట్ ఒక 2 years బ్యాక్ నుంచే ఛానల్ చూడడం జరిగింది. ఒక 3 years నుంచి నాకు హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ అవ్వగానే ఇక నేను అట్లా హెయిర్ ఫాల్ గురించి కొడుతుంటే యూట్యూబ్లో అన్న ఛానల్ కనబడ్డది. అన్న ఛానల్ చూసినాక అన్నకు ఒక 3 months బ్యాక్ నేను మెసేజ్ చేయడం జరిగింది. అది కూడా అంటే జీమెయిల్ చేయడం జరిగింది. ఇంతకుముందు నాతో హైదరాబాద్ వచ్చేది ఎవరు అని చెప్పేసి ఒక వీడియో చూశాను. తర్వాత అన్న ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసినాక అన్నని ఇట్లా రిక్వెస్ట్ చేశాను, అన్న మీరు నాతో వస్తారా, నేను వచ్చి ఆ క్లినిక్లో చూపించుకుంటానని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం అడగడం జరిగింది. తర్వాత అన్న ఒక డేట్ ఇచ్చాడు, అపాయింట్మెంట్ తీసుకువెళ్దామనేసరికి సరే అన్న అని చెప్పేసి ఆ డేట్కి తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేను మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ హైదరాబాద్ వచ్చాను. కిషోర్ అన్నను కలిసి అన్న ఎక్స్పీరియన్స్తో ముగ్గురం మేము కార్లో రావడం జరిగింది. వచ్చేటప్పుడు కొంచెం భయంగానే ఉండే. తర్వాత ఇక్కడ క్లినిక్ వచ్చినాక ఇక్కడ నైట్ అంటే క్లినిక్ రాకముందు నైట్ ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడ స్టే చేయడం జరిగింది. తర్వాత పొద్దున్నే ఈరోజు క్లినిక్ వచ్చాం. మాకు హెయిర్ గ్రో క్లినిక్ వచ్చాక శ్రీదేవి మేడం గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఇక సర్జరీ స్టార్ట్ చేశారు. గ్రాఫ్ట్స్ విషయంలో కొన్ని విషయాల్లో భయం ఉండే, అంటే ఇక్కడ స్టాఫ్ ఎలా ఉంది, గ్రాఫ్ట్స్ విషయంలో ఏమైనా మోసం చేస్తారా, ఒకవేళ 2500 అప్రాక్సిమేట్గా అన్నారు. 2500 కాకుండా 2000 పెట్టి 2500 అంటారేమో అని చిన్న భయం ఉండే. కానీ తీరా మొత్తం చేశాక వాళ్ళు గ్రాఫ్ట్స్ అని లెక్క పెడితే ఒక గ్రాఫ్ట్ కూడా అటు ఇటు పోకుండా చేశారు. గ్రాఫ్ట్స్ విషయం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకున్నారు. ప్రజెంట్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బ్రహ్మాండ లేకపోతే మాత్రం ఈ సర్జరీ నాకు జరిగేది కాదు. నేను వచ్చేటోడిని కాదు, మాకు పెద్ద పరిచయం కూడా లేదు. జస్ట్ అన్న నా దగ్గర ఏది ఎక్స్పెక్ట్ చేయలే, నేను రూపాయి ఇచ్చినా తీసుకోను అని చెప్పేసి కూడా అన్నాడు. నా దగ్గర ఏది ఒక పావులో కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఒక జ్యూస్ కూడా తాగిపోయాలి అన్నకి, అది కూడా నిజం చెప్తున్నాను, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఆయన ఛార్జ్ ఆయన పెట్టుకున్నాడు, జస్ట్ హెల్ప్ఫుల్గానే వచ్చాడు. చాలా థ్యాంక్స్ అన్న బ్రహ్మన్న. అన్న లేకపోతే మాత్రం చాలా బాధపడేటోడిని. ఇంకోటి ఇంతకుముందు బాగా ఫీలింగ్ హెయిర్ ఫాల్ అవుతుంటే చాలా బాధగా అనిపించేది. ఇప్పుడు నాకు మంచిగా డెన్సిటీ బాగా చేశారు, త్రూ బ్రహ్మన్న ద్వారా ఇంకా బాగా చేశారు. ఉన్నాడని చెప్పేసి ఇంకా దగ్గరనే కూర్చోబెట్టి చేయడం జరిగింది శ్రీదేవి మేడం గారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా ఎక్స్పీరియన్స్కి వస్తే ఈ పూణే రావాలా 1000 kilometers దూరంలో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చినాక చాలా బాగా చూసుకునేసరికి అమ్మ వచ్చినా కూడా పర్లేదు, నాకైతే తగిన న్యాయం జరిగింది, ఎక్కడ ఒక చుక్క మోసం కూడా జరగలేదు అని చెప్పేసి నా హార్ట్ ఫీలింగ్. ఎవరైనా వస్తే నేనైతే హెయిర్ ఫ్రీ ఎవరికి రికమెండింగ్ చేస్తాను. థ్యాంక్ యూ బ్రహ్మన్న, కిషోర్ అన్న. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, సో తన ఎక్స్పీరియన్స్ అంతా చెప్పారండి. సో తర్వాత వచ్చేసి మాతో జర్నీ ఎలా ఉంది, ఎలా అనిపించింది? అంటే ఎవరో తెలియని వ్యక్తి యూట్యూబర్లో ఇది నిజమా అబద్ధమా అంటే అడుగడుగున మోసం చేసేటోళ్ళు ఉంటారు. కానీ ఎవరో తెలియని వ్యక్తి వచ్చేసి ఒక స్పాట్కి రా అది ఇదని చెప్పేసి అన్నాడు. ఎట్లుంటుందో ఏందో అని అనుకున్నాను. తీరా కలిసినాక ఒక బ్రదర్కి కూడా చూడరు, అట్లా ప్రతిదీ రిసీవ్ చేసుకుంటా ఇలా జరగాలి అని చెప్పేసి పాపం తను ఒకప్పుడు బాధపడ్డాడు. ఈరోజు నేను బాధపడొద్దని చెప్పేసి చాలా క్లోజ్గా చూసుకున్నాను. నన్ను ప్రతి విషయంలోనూ తనే ముందుండి ఇప్పటిదాకా కూడా ముందుండి చాలా దగ్గరగా చూసుకున్నాడు. నేనైతే హెయిర్ బాగుంటుంది లైఫ్ అంతా, హెయిర్ ఉన్న రోజులు బ్రహ్మన్న అయితే మర్చిపోను. సో తనైతే చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇంకోటి వచ్చేసి ఎన్ని గ్రాఫ్లు పట్టాయి మనకి అంటే అప్రాక్సిమేట్గా నేను ఫోటోలు పెట్టినప్పుడు క్లినిక్కి 2500 గ్రాఫ్స్ పడతాయని చెప్పేసి అన్నారు. నేనే అనుకున్నాను కదా హెయిర్ లైన్ కింది వరకు తీయించి బాగా ఫుల్ బిల్డప్ చేద్దాం అనుకున్నా. కానీ
లాస్ట్కి ఏమైందంటే మేడం న్యాచురల్ లుక్ ఉండాలని చెప్పేసి అనేసరికి మేడం మాట కరెక్ట్ అనిపించింది. ఇంకోటి ప్రీవియస్ తను ఎక్కువ ఇక్కడ వరకు లైన్ వేయించుకున్నదంతా చూపించారు, మళ్ళీ తర్వాత వాళ్ళు పడే బాధలు కూడా చూపించారు. పాత పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ బాధలు కూడా చూపించారు. సో నాకు కూడా మేడం చెప్పింది కరెక్టే అని చెప్పేసి న్యాచురల్ లుక్ కోసం మళ్ళీ మేడం వేసిన గ్రాఫ్ని చేయడం జరిగింది. ఓకే. సో ఏ టెక్నిక్ చూస్ చేసుకున్నావు, నీ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారు ఏంటి? నేను బిగ్ ఎఫ్యూ టెక్నిక్ త్రూ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని తెలుసుకొని ఇదైతేనే బెటర్, మళ్ళీ మళ్ళీ చేయించాం కదా అనే ఉద్దేశంతో డబ్బులు పోయినా పర్లేదని చెప్పేసి ఉన్నా లేకున్నా అడ్జస్ట్ చేసి తీసుకొని బిగ్ ఎఫ్యూ టెక్నిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. 2400 ఇంప్లాంట్ చేశారు. ఏ మిస్టేక్ ఎక్కడ మోసం జరగలేదు. మొత్తం కలిపి 95,000 తీసుకున్నారు విత్ జిఎస్టీ. మెడిసిన్స్కి ఎంత? మెడిసిన్స్కి 6 మంత్స్కి వచ్చేసి అప్రాక్సిమేట్ 10,000 చేంజ్ అయినాయి. ఓకే. నాకెంత డబ్బులు ఇచ్చిన? నేను బ్రహ్మన్నకైతే ₹1 పైసా కూడా ఇవ్వడం జరగలేదు, ఒక జ్యూస్ కూడా తాగిపోయలేదు. జస్ట్ హెల్ప్ నేచర్ కోసమే నాకు చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఉంటుందని. కానీ బ్రహ్మన్న విషయంలో 1% కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. యాస్టిస్గా క్లినిక్ కూడా అలానే ఉంది. మన ఎక్స్పీరియన్స్ డాక్టరే మేడం గారు దగ్గర ఉండి చాలా నీట్గా ఒక డ్రాప్ టు డ్రాప్ చాలా నీట్గా, లేట్ అయినా పర్లేదని నీట్గా చేసి పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఓకే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో నన్నైతే నమ్మచ్చు అంటావా? 100% నమ్మవచ్చు. మరి కిషోర్ బ్రోని కూడా 100% నమ్మవచ్చు. ఓకే. ఎవరికి కూడా కిషోర్ కూడా డబ్బులు ఇవ్వలేదు, కిషోర్ కూడా డబ్బులు ఇవ్వలేదు, బ్రహ్మాన్నకు కూడా డబ్బులు ఇవ్వలేదు. వీళ్ళు ఫ్రెండ్లీగా వచ్చారు, అది కూడా హెల్ప్ నేచర్ అవుతాను. ఫ్రెండ్లీ కూడా లేదు, మాకు పరిచయం లేదు, జస్ట్ హెల్ప్ చేయడానికే వచ్చారు. నా బాధను చూసి నా మెసేజ్ని చూసి ఫొటోస్ పెట్టడం జరిగింది. ఈ ఉద్దేశంతోనే వచ్చారు. నేనైతే ఎవరికి ₹1 కూడా ఇవ్వలేదు. సో మొత్తం చూసారు కదండి. సో మనకి ఎంత ఇచ్చారు, క్లినిక్కి ఎంత ఇచ్చారు అనేది మొత్తం అంతా చెప్పడం జరిగింది. సో మీరు కూడా మంచి సర్జన్ అంటే ఒక మంచి డాక్టర్ని కానీ చూస్ చేసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకుంటే అది కూడా రైట్ టైంలో చేయించుకోవాలి. ఇంకా లేట్ చేస్తే మనీ ఎక్కువ అయిపోయేది, డోనర్ ఏరియా కూడా మనకి వీక్ అయిపోయేది. సో మనకి కరెక్ట్ టైంలో అనేది మన డెసిషన్ తీసుకొని కరెక్ట్ టైంలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చేయించుకుంటే మటుకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. లుక్ కూడా అనేది మారుతున్నారు, మనం యంగ్గా మారిపోతాం. రేపు రానున్న రోజుల్లో మనకి తను పిక్స్ కానీ వీడియోస్ కానీ ఇస్తే కంపల్సరీగా అనేది రిజల్ట్ కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. పిక్స్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొని వస్తానండి. సో మీ సపోర్టు ఇలానే ఇస్తే మటుకు నా సపోర్ట్ కూడా 100% ఇలానే ఉంటుంది. సో మీరు ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతారో, సో నాకు కానీ కిషోర్కి కానీ, సో మీ సపోర్ట్ వల్లే అండి మా ఛానల్ కూడా రన్ అయ్యేది. మీ సపోర్ట్ లేకపోతే మేము ఈ పని కూడా ఎటువంటి పని కూడా మేము చేయలేం. కాబట్టి మంచిగా సపోర్ట్ ఇవ్వండి. నా తరపున నేను ఏం సపోర్ట్ చేయగలుగుతానో ఆ సపోర్ట్ అంటూ మీకు ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఇలానే రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.